హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజైతే మా రాయలసీమ స్పెషల్ గోంగూర పప్పు అండి. అండ్ దట్టు ఆర్గానిక్గా పెంచిన గోంగూరతో పప్పు అయితే చేసుకుంటూ ఉన్నాను. మన గార్డెన్లో నుంచి నిన్నే గోంగూర అయితే తీసుకొని వచ్చాను కదా, మీకు వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ముందైతే గోంగూర పప్పు కోసం కందిపప్పును 2 గ్లాసుల వరకు బాగా వాష్ చేసి గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత గోంగూరను బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే పులుపు పోతుందని చాలా మందిలో అపోహ ఉంటుందండి. ఇక మనం కట్ చేయకముందే వాష్ చేసుకుంటే ఏమీ అవ్వదు. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, పసుపు, మీరు తినగలిగిన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మూతను ఉంచి కుక్కర్ లిడ్తో ఇక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతో ఇంతా బాగా కలుపుకుంటే మనకు బాగా కలుస్తుందండి. ఇక మీలో అయితే చాలా మంది పప్పు గుత్తి పెట్టి అయితే కలుపుకుంటారు కదా, మేమైతే ఇంట్లో పప్పు గుత్తి అయితే వాడమండి. కాబట్టి నేను గరిటెతోనే ఇలాగా బాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకుంటాను. ఇదే టైంలోనే ఉప్పు కూడా సరి చూసుకొని చెక్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇక గోంగూర అయితే మెత్తగా బాగా కరిగిపోయింది. కడిగితే ఇంకా కరగదు అని కూడా చాలా మంది అంటారు. ఇక నాకైతే బాగా ఇలాగైతే గోంగూర అయితే కరిగిపోయిందండి పప్పులోకి. తర్వాత ఇక పక్కన వేరే స్టవ్ పైన పోపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. పోపు కోసం అని చెప్పి చిన్న ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. గోంగూర పప్పుకి మోస్ట్లీ వెల్లుల్లిపాయ తిరుమాత అయితే బాగుంటుందండి. అదేనండి, ఎల్లుల్లిపాయ తిరుమాత బాగుంటుంది కదా. ఒకసారి మీకు వీలైతే అది కూడా పెట్టుకొని చూడండి. నేనైతే ఈరోజు ఇంగువతోనే తిరుమాత అయితే పెడుతూ ఉన్నాను. కొంచెం అయితే చారులోకి వేస్తూ ఉన్నాను. తర్వాత పప్పులోకి కూడా వేసేసుకొని ఇక ఈ పప్పు అయితే మనకు అన్నంలో కానీ చపాతీల్లో కానీ లేదా జొన్న రొట్టెకైతే మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది గోంగూర పప్పు. మీలో ఎంతమందికి గోంగూర పప్పు ఫేవరెట్ తప్పకుండా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. మా ఇంట్లో అందరి ఫేవరెట్ గోంగూర పప్పు అండి. రాగి ముద్దకైతే ఇంకా ఎంత బాగుంటుందో. ఒకవేళ మనం రాగి ముద్ద కోసం చేసుకోవాలనుకుంటే కొంచెం లిక్విడ్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ముద్ద అద్దుకొని తినడానికి. ఇప్పుడైతే పిల్లలు తింటూ ఉన్నారు. తిని టేస్ట్ ఎలా కుదిరిందో అని చెప్తారు చూడండి. చాలా బాగుందండి అసలు గోంగూర పప్పు ఇవాళ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను గోంగూర కోసేటప్పుడే చెప్పాను కదా పప్పు రెసిపీ తప్పకుండా షేర్ చేస్తాను అని. ఈరోజైతే చేశాను, మీకు వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఇక అర్థమైందని అనుకుంటున్నాను. 3 మినిట్స్ లోపల వీడియో చేయాలి అని ఎడిట్ అయితే చేశానండి. ఏం చేద్దాం, మరి లాంగ్ వీడియో మీరు చూడట్లేదు. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే తినేసేయండి. తినేసి ఎలా వెళ్లకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.